ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఆదరణ పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, దైవ చిత్తానుసారమైన దుఃఖము మన జీవమునకు ఎంతో మంచిది. మన కుటుంబ సభ్యుల రక్షణ కొరకు, మనవారు సాతాను చెర నుండి విడిపించబడుటకు మనం కార్చే కన్నీరు వారికి రక్షణతో కూడిన మారు మనస్సు కలుగజేస్తుంది. మారు మనస్సు కలిగిన వ్యక్తి దేవుని ఎదుట కార్చే కన్నీళ్లు ఎప్పటికీ వ్యర్థం కావు. అవి మనలోని శారీరక క్రియలైన చిరాకును, దురాశను, గర్వాన్ని, స్వార్థాన్ని తీసివేసి ఆత్మఫలాలైన ప్రేమ, సంతోషం, సమాధానాన్ని తీసుకువస్తాయి. దేవుని యొద్ద నుండి ఎప్పుడు కృపను పొందే విధంగా ఈ దుఃఖం పనిచేస్తుంది. మనం మన వ్యక్తిగతమైన దుఃఖంలో ఉన్నప్పుడు ఇతరులను గురించి కూడా పట్టించుకునే వారమై ఉండాలి. వారి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. యేసయ్య సిలువలో బాధపడుచున్నప్పటికీ మన గురించి, మన బాధల గురించి పట్టించుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనం కూడా అదే విధంగా జీవించాలి. ఈ లోక సంబంధమైన దుఃఖం మనకి ఏ మేలు చెయ్యదు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే మన ఆత్మీయతకు మేలు చేస్తుంది. అటువంటి దుఃఖం ప్రభువు నుండి మనకు ఆదరణనిస్తుంది. కనుక విరిగి నలిగిన హృదయంతో ప్రభువుకు ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. అర్హత లేకపోయినా, యోగ్యులము కాకపోయినా, కేవలం మీ కృపతో మమ్మను రక్షించి నీ బిడ్డలుగా ఉండే ధన్యతనిచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా, మా దుఃఖాన్ని నాట్యంగా మార్చే మీ ఆదరణకరమైన మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు, ఆదరించినందుకు వందనాలు. ప్రతి సమస్యను నీ పాదాల చెంత పెట్టి జవాబును పొందుకునే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.